వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అరటికాయ కర్రీ వండబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి బండి పెట్టానండి, కొంచెం ఆయిల్ వేద్దామండి. టూ స్పూన్స్ ఆయిల్ వేసానండి, కొంచెం వేడెక్కాలండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు చితకొట్టి వేసుకుంటున్నానండి. 2 పచ్చిమిరపకాయలండి, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేస్తున్నానండి. కొంచెం దోరగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు ఇప్పుడు వెరగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం కట్ చేసిన అరటికాయలు వేద్దామండి. ఇవి కలర్ మారిపోకుండా సాల్ట్ వాటర్లో వేసి ఉంచితే కలర్ మారండి, టేస్ట్ కూడా ఉంటాయండి. ఒకసారి గరిటతో తిప్పుకుందామండి. వేసిన తర్వాత 2 మినిట్స్ ఇలా తిప్పిన తర్వాత అండి, దీంట్లో కొంచెం గల్లుప్పు వాడుతున్నానండి. నేను 1 స్పూన్ గల్లుప్పు వేస్తున్నానండి. అట్టిగా త్వరగా మగ్గిద్దండి. సాల్ట్ వేసిన కొంచెంసేపటికి 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. తర్వాత 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. కొంచెంసేపు మగ్గనిస్తామండి. ఒక 10 మినిట్స్ మగ్గనిద్దామండి. ఒక 10 మినిట్స్ మగ్గనిద్దామండి. ఒకసారి అన్నీ కలిపేసుకుందాము. మగ్గితే ఉప్పు కారం అన్నీ బాగా పడతాయండి. 10 మినిట్స్ అలా మూత పెట్టి కొంచెంసేపటికి దీనికి తగ్గట్టు వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోసినంత ఒక పావు గంట మగ్గనివ్వాలండి. 10 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేశానండి. ఆ వాటర్ అన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా వేద్దామండి. గరం మసాలా వేసి ఇంకొకసారి తిప్పుకొని ఒకసారి తిప్పేసుకుంటే కర్రీ అయిపోయినట్టండి. టేస్ట్గా ఉంటుందండి గరం మసాలా వేస్తే. కొంచెం ఈ కర్రీ అయిపోయినట్టే అండి. ఇంకా కర్రీ ఆఫ్ చేసేసుకుంటానండి. బాయ్ అండి. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.